హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం. ఈరోజు నుంచి నేను కొత్త ఛానల్ని ప్రమోట్ చేస్తున్నాను. ప్రమోటింగ్ మీన్స్ క్రియేట్ చేశాను. అందులో మీకు నాకు తెలిసినంత మేర పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వీడియోస్ రికార్డ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్ ఓకేనా తెలిసి ఉండాలి. అలాగే లాంగ్వేజ్ నేర్చుకునే ముందు మనకు బేసిక్ కొన్ని థింగ్స్ అనేవి తెలియాలన్నమాట. సో అవి ఏంటో ఓకే, మీకు బేసిక్ ఏమైతే తేలాల్సిన నీడ్ ఉంటుందో అది మాత్రమే బ్రీఫ్గా కొన్ని చెప్పేసి ఓకేనా, ఆ తర్వాత ఓవర్వ్యూ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఇందులో పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ముందు మనకి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి? ఓకేనా, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజు. ఆ ఎలక్ట్రానిక్ డివైస్కి మనం ఏం చేయాలి? ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనకంటూ ఒక పర్టికులర్ గోల్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఓకేనా, వాటిని సాధించాలంటే మనం కంప్యూటర్కి ఒక సర్టైన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి? ఓకేనా, అలాగే ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి మనకున్న లాంగ్వేజెస్ ఏంటి? ఓకేనా, ఏ లాంగ్వేజ్లో మనం కంఫర్ట్గా యూజ్కోగలుగుతాం? సో అవన్నీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కమాండ్ అంటే ఏంటి? కమాండ్ అంటే మీకు తెలియాలి. ఓకేనా, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకున్నాం కదా. ఈ కంప్యూటర్కి కమాండ్స్ అనేటివి ఇవ్వాలి. కమాండ్ ఇచ్చినప్పుడే అది ఓకేనా, మనం ఏ కమాండ్ అయితే ఇస్తామో ఆ కమాండ్ని కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ కమాండ్ అనేది ఒక సింగిల్ అనుకోండి, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటాం? కమాండ్ అంటాం. సపోజ్ a=5+6 అంటున్నాను. ఇది ఒక పైథాన్లో మనం రాసుకునే ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్, లేదంటే కమాండ్. ఓకేనా, లేదంటే స్టేట్మెంట్ కూడా అని చెప్పుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. అదే టెర్మినల్ కమాండ్ తీసుకున్నారనుకోండి. ఓకేనా, లినక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు టెర్మినల్ కమాండ్స్ ఉంటాయి. ఇందులో ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకేనా, సిడి అంటాను. సిడి కన్నా ముందు మీకు ఎంకేడిఐఆర్ ఓకేనా, మేక్ డైరెక్టరీ ఏంటి? పైథాన్. ఓకేనా, మేక్ డైరెక్టరీ పైథాన్ అని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఏంటి? పైథాన్ అనే పేరుతో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయమని చెప్పి ఒక సింగిల్ కమాండ్ నేను పాస్ చేస్తున్నాను ఇక్కడ టెర్మినల్లో. చూడండి. ఓకేనా, ఇప్పుడు పైథాన్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ పైన క్యాపిటల్ ఓకేనా, పైథాన్తో మనకు ఒక డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. ఓకేనా, సో మేక్ డైరెక్టరీ అనేది ఒక సింగిల్ కమాండు. అలాగే ఎల్ఎస్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకేనా, సో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇందులో తీసుకుంటే మీకు చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇందులో మనం మేక్ చేసిన పైథాన్ ఫోల్డర్ ఓకేనా ఇక్కడ ఉండదు చూడండి. ఓకేనా, పైథాన్ అనే ఫోల్డర్. ఈ పైథాన్ ఫోల్డర్లో ఇప్పుడే మీ కళ్ళ ముందరే ఆన్ స్క్రీన్ క్రియేట్ చేశాను. ఇది ఒక జస్ట్ ఎంటీ ఫోల్డర్. ఇందులో ఏమైనా ఉందా లేదా చూద్దాం. లేదంటే నేను ముందుగానే ఏమైనా క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నా, ఆ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. సో ఇక్కడ నేను చేంజ్ డైరెక్టరీ, ప్రజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది కూడా సింగిల్ కమాండే. ఓకేనా, పీడబ్ల్యూడి కొట్టిన తర్వాత టెర్మినల్లో మీకు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ యొక్క అడ్రస్ అంటే పాత్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, బాటంలో ఈ హైలైట్ చేశాను కదా, ఈ స్క్రీన్ పైన హోమ్ 0 అనేది యూజర్ నేమ్. ఓకేనా, ఇక్కడ హోమ్ డైరెక్టరీలో నేను ఉంటున్నాను. అంటే ఓకేనా, యూజర్ అకౌంట్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉంటాను. ఇప్పుడు నేను ఇంకొక కమాండ్ ఇస్తాను కంప్యూటర్కి. ఏమని? నా వర్కింగ్ డైరెక్టరీని ఓకేనా చేంజ్ చేసుకోవాలి. ఎక్కడికి? ఇందాక క్రియేట్ చేసిన ఫోల్డర్లకి. అందుకోసం సిడి స్పేస్ పైథాన్. ఓకేనా, మనం ఏ కేసులో అయితే ఇస్తామో అదే కేసులో టైప్ చేయాలి. అదర్వైజ్ ఇది ఒక కేస్ సెన్సిటివ్, గుర్తుపెట్టుకోండి. చూడండి, పైథాన్ క్యాపిటల్. ఓకేనా, టైప్ చేసిన తర్వాత మన అడ్రస్ కింద బాటంలో చూడండి, అడ్రస్ కూడా చేంజ్ అయింది. ఇది వరకు మనకు జస్ట్ యూజర్లో హోమ్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి పైథాన్ అనే ఫోల్డర్. సో ఇప్పుడు మీరు అగైన్ కనుక్కోవచ్చు నిజంగా చేంజ్ అయిందా లేదా మన వర్కింగ్ డైరెక్టరీ. పీడబ్ల్యూడి. సో చూడండి, అగైన్ హోము యూజరు పైథాన్ అనే ఫోల్డర్లోకి మనం మార్చాం. ఇలా సింగిల్ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ని మనం కంప్యూటర్కి ఇచ్చామనుకోండి, దాన్ని కమాండ్స్ అంటారు. ఓకేనా, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు మీకు చిన్న ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, కమాండ్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఓకేనా, ఇవన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇది కమాండ్. అదే ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇలాంటి సింగిల్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి. ఓకేనా, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటున్నాం? ప్రోగ్రామ్ అంటున్నాం. ప్రోగ్రామ్ అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్
ఓకేనా, టు గెట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ కంప్లీటెడ్. ఓకే, ఏదైనా ఒక చిన్న పని చేయడానికి మన కంప్యూటర్స్కి మనం ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, దాన్ని ప్రోగ్రామ్ అంటారు. సపోజ్ ఇక్కడ త్రూ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చాను. ఓకేనా, ఏ కమా బి ఈక్వల్స్ టు 5,6 అంటే ఏ వాల్యూ ఈక్వల్స్ టు 5, బి వాల్యూ ఈక్వల్స్ టు 6 అని. సో ఏబి అనేది ఒక 2 వేరియబుల్స్. ఓకేనా, ఇక్కడ నేను 2 స్టేట్మెంట్లు సింగిల్ లైన్లో రాశాను. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని, ఓకేనా, 2 కమాండ్స్ని ఒక సింగిల్ లైన్లో రాశాను. ఇలా కూడా రాసుకోవచ్చు. తర్వాత థర్డ్ స్టేట్మెంట్గా సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇంకొక కమాండ్ ఇచ్చాను. తర్వాత ఫోర్త్ కమాండ్గా, ఓకేనా, ఫోర్త్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ బోత్ ఆర్ వన్. ఓకే, ప్రింట్ సి అని ఇస్తున్నాను. సో సి వాల్యూని నేను ప్రింట్ చేయమని త్రూ ప్రోగ్రామింగ్ పైథాన్ లాంగ్వేజ్ ద్వారా నేను కంప్యూటర్కి ఆదేశం అంటే ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఇలా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ టు గెట్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకేనా, దీన్ని మనం ఏమంటున్నాం, ప్రోగ్రామ్ అంటున్నాం. ఓకేనా, సో ఈ ప్రోగ్రాంలో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి. మరి ఇలాంటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మనం ఏం చెప్తున్నాం, ఒక సాఫ్ట్వేర్గా చెప్పుకుంటాం. ఓకేనా, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, దానికి కూడా ఒక స్పెసిఫిక్ టాస్క్ లేదంటే ఒక టార్గెట్ లేదంటే ఒక పని ఫినిష్ చేయడానికి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసామనుకోండి. ఓకేనా, దాన్ని ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఇందులో మనకు సాఫ్ట్వేర్స్లో అగైన్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే యాంటీవైరస్ కావచ్చు, లేదంటే డిస్క్ కంప్రెసర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్. అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. దానికోసం వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఎంఎస్ వర్డ్ అంటారు. అలాగే ఎంఎస్ ఎక్సెల్ అంటారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన అప్లికేషన్స్. లేదంటే టోటల్గా ఎంఎస్ ఆఫీస్. అలాగే లినక్స్లో తీసుకుంటే మనకు లిబ్రే ఆఫీస్ ఉంది, లేదంటే ఓపెన్ ఆఫీస్ ఉంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్. అలాగే విఎల్సి మీడియా అంట, డిక్షనరీస్ అంట, రకరకాల చాలా మల్టిపుల్ కొన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళే కొద్దీ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్గా ఇంకా ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ కూడా చెప్పుకోవచ్చు. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్, ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇచ్చేసుకొని మనం ఏం చేస్తాం, సర్టైన్ గేమింగ్స్ డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే వెబ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, సర్వర్స్ రన్ చేయొచ్చు అనమాట. ఓకే, డెవలప్మెంట్ పర్పస్ కోసం ఇచ్చే సాఫ్ట్వేర్స్ అంతా కూడా మనం ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ కింద మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఒక ప్రోగ్రామ్ కాదు, మల్టీ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దీనికి మల్టీ ప్రోగ్రామ్స్కి ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ డాక్యుమెంటే తీసుకోండి. వర్డ్లో మీకు నెంబర్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. ఆ మెనూస్లో మనం ఇంటర్నల్గా మళ్ళీ చెక్ చేసుకుంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫైల్ మెనూ తీసుకున్నాం అనుకోండి వర్డ్ డాక్యుమెంట్లో, అక్కడ మీకు చాలా ఆప్షన్సే వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. సో మీకు కావాలంటే ఒక ఇదే ఇంప్రెస్. ఓకేనా, ఇందులో చూడండి మీకు ఇక్కడ ఏముంది, ఫైల్ మెనూ ఉంది. ఈ ఫైల్ మెనూ తీసుకుంటే చూడండి, ఇది మెనూ బారు. ఇందులో ఈ మెనూ బార్లో డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి. ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ, ఇన్స్ట్రక్షన్, ఓకేనా, ఇన్సర్ట్ మెనూ, ఫార్మాట్ మెనూ, స్లైడు, అలా ఇండివిజువల్ మెనూ తీసుకుంటే అగైన్ మనకేంటి, న్యూ కమాండ్. ఈ న్యూకి తీసుకుంటే అగైన్ మీకు టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు, స్ప్రెడ్షీట్ ఓపెన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా సింగిల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, సో ఇలాంటి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే మల్టిపుల్ మెనూస్. సో ఇవన్నీ కూడా మనకు ఒక సింగిల్ ప్రోగ్రాంలో మనకు, ఓకేనా, ఒక అప్లికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, సో మీకు ఒక సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది కదా. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ సాఫ్ట్వేర్ అనమాట. సో సాఫ్ట్వేర్స్లో అగైన్ మీకు తీసుకుంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది. తర్వాత కంప్యూటర్స్ నుంచి మనం పని చేయించాలంటే, ఓకే, కంప్యూటర్కి మనకు రెండింటికి తెలిసిన ఒక భాష అనేది కావాలి. సో బేసిక్గా కంప్యూటర్కి తెలిసిన భాష ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లాంగ్వేజ్. సో ఈ బైనరీ ఆర్ మెషిన్ లాంగ్వేజ్లో ఏముంటుంది, కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటుంది. సో కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటి అంటే మెషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. సో ఈ బైనరీ లాంగ్వేజ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓకేనా, ఇది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్గా మీరు మెషిన్ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు, అసెంబ్లీ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు. మరి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏముంటాయి, చిన్న చిన్న నెమోనిక్స్ అంటే షార్ట్ ఫామ్స్ ఉంటాయి. సపోజ్ మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే యాడ్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ చేయాలి.
ఇన్స్ట్రక్షన్ సెట్ అంటారు. ఓకేనా, అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న మనకు చిన్న చిన్న షార్ట్ ఫామ్స్లో కోడ్స్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, యాడ్ అని, లేదు సబ్స్ట్రాక్షన్ చేయాలా, సబ్ అని ఇవ్వాలా, డివిజన్ చేయాలా, ఓకేనా, లేదు ఒక నెంబర్ని మూవ్ చేయాలా, ఎంఓవి. ఓకేనా, ఇలా మీకు నెమోనిక్స్ని యూజ్ చేసుకొని అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ కోడ్ అనేది రాస్తాం. సో ఇదన్నమాట లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అనేవి రెండు ఉన్నాయి. ఓకే, ఇందులో మీకు కంప్యూటర్కి అర్థమయ్యే భాష కేవలం మెషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. ఓకేనా, రిమైనింగ్ నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకు ఒక కంప్యూటర్ని లేదంటే ఆదేశించాలంటే మనకు కంప్లీట్ బైనరీ జీరోస్ వన్స్లో చెప్పాలంటే చాలా హెడేక్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ మనం పాస్ చేయలేం. ఓన్లీ ప్రోగ్రామర్స్ హూ ఆర్ వెల్ నోన్ టు ద బైనరీ లాంగ్వేజ్, ఓకేనా, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్స్? ఓకేనా, సో మనమంతా ఇవ్వలేం. సో ఆల్టర్నేట్గా మనం ఏం చేస్తున్నాం, సో మెషిన్ లాంగ్వేజ్లోనూ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేము. ఈవెన్ అసెంబ్లీ లాంగ్వేజ్లో కూడా ఒక సర్టెన్ ఒక లెవెల్ వరకు మాత్రమే మనం కోడింగ్ చేయగలుగుతాము, ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం. దెన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ మనం ఇవ్వలేకపోతున్నాం, చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకనేసి మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి డెవలప్ చేసుకున్నాం. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాసుకునే కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందంటే అంత డెడ్ ఈజీ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో, ఓకేనా, ఏ కమా బి ఈక్వల్స్ టు 5, 6, అలాగే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్రింట్ సి అనేది ఇక్కడ చూడండి ఎంత డెడ్ ఈజీగా ఉందో. అంటే ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 4. ఈ కోడ్ని మనం చదువుతుంటేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది అందులో ఏముంది, ఏం రిజల్ట్ వచ్చేస్తుందని. ఓకేనా, సో మనకు కన్వీనియంట్గా హ్యూమన్స్కి, ఓకేనా, హ్యూమన్ రీడబుల్ అండ్ అండర్స్టాండబుల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనుషులకి మనకు అర్థమయ్యేటట్టు మనం, ఓకేనా, మనం చదవగలిగేటట్టు మనం ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకున్నాం. ఈ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తాం. అగైన్ ఈ రాసుకున్న ఇన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ కంప్యూటర్కి అర్థం కాదు. ఐదర్ అసెంబ్లీ కావచ్చు, అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ కావచ్చు, అలాగే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ కావచ్చు. ఈ రెండు కూడా అగైన్ కంప్యూటర్కి అర్థం కాదు. అగైన్ కంప్యూటర్కి అర్థం కావాలంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ కన్వర్టర్స్ కావాలా. ఓకేనా, మనం రాసుకున్న కోడ్ కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు మధ్యలో ఒక కన్వర్టర్స్ అనేటివి కావాలి. సో ఈ కన్వర్టర్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, అగైన్ పైథాన్లో రాసిన కోడ్ కావచ్చు, సిలో కావచ్చు, జావా కావచ్చు. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్గా పైథాన్ చెప్పుకోవచ్చు, సి++, సి హ్యాష్, జావా, పెర్ల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దీనికి ఓకేనా, ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్లో రాసుకున్న కోడ్స్ అంతా కూడా మనం కన్వర్ట్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు పాస్ చేయాలి. సో దానికోసం మనకు సపరేట్గా లాంగ్వేజ్ కన్వర్టర్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, లాంగ్వేజ్ కన్వర్టర్స్. ఈ లాంగ్వేజ్ కన్వర్టర్స్ ఏం చేస్తుంది, మనం రాసుకున్న కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్స్ని కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు జీరోస్ వన్స్లో బైనరీ కోడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది మన కోడ్ని కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్లా. ఓకేనా, సో దానికోసం మనకు లాంగ్వేజ్ కన్వర్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే, ఒకటి అసెంబ్లర్ అంటే ఏంటి, అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్నది. ఓకే, ఇది నెమోనిక్స్ అని చెప్పుకున్నాం కదా, షార్ట్ ఫామ్స్ అనేసి. ఓకేనా, సో ఇక్కడ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న నెమోనిక్స్ని ఓకేనా బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఈ అసెంబ్లర్ అనే ఓకేనా సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఈ అసెంబ్లర్ మనకు ఒక ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తుంది. దేనికి, ఓకేనా, అసెంబ్లర్కి, ఓకేనా, బైనరీ లాంగ్వేజ్కి మధ్య ఒక ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తూ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని బైనరీ లాంగ్వేజ్లో ఉన్న లాంగ్వేజ్ని అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ఓకేనా మనకు ట్రాన్స్లేటర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇంటర్ప్రెటర్ ఉంది. ఇంటర్ప్రెటర్ అనేది కొన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంటర్ప్రెటర్ని యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా ఇంటర్ప్రెటర్ని యూజ్ చేస్తుంది. అదే కంపైలర్ అనేది అగైన్ ఏంటి, కొన్ని టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, కొన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి కానీ, సి హ్యాష్ కానీ, సి++, ఇలా కాంప్లెక్స్ కొన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అవి వచ్చేసి కంపైలర్స్ని యూజ్ చేస్తాయి. సో మొత్తం కూడా ఈ అసెంబ్లర్ కావచ్చు, ఇంటర్ప్రెటర్ కావచ్చు,
కంపైలర్ కావచ్చు. ఈ 3 కూడా మనకు మనం రాసుకున్న సోర్స్ కోడ్ని ఓకేనా, హై లెవెల్ ప్రోగ్రామింగ్లో రాసుకున్న కోడ్ని కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా జీరోస్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తూ ఓకేనా కంప్యూటర్కి అందజేస్తుంది. ఇది అనమాట. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలంటే మినిమం ఈ అవగాహన ఉండాలి కాబట్టి ఇవి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. జస్ట్ ఓకే హ్యావ్ అన్ ఐడియా అనమాట. ఓకేనా. తర్వాత ఈ పైథాన్ సిరీస్లో మనం కేవలం ఇది ఫస్ట్ వీడియో మాత్రమే. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో 1 by 1 ఇన్ డీటెయిల్డ్గా ఓవరాల్గా ఇది ఓన్లీ బేసిక్స్ మాత్రమే, బేసిక్ లెవెల్ మాత్రమే. మనం వెళ్ళే కొద్దీ ఇన్ డెప్త్ మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత నేను వీడియోస్ మీకు ప్రాక్టికల్గా ఇస్తున్నాను. స్టార్టింగ్ ఒక 5 to 10 వీడియోస్ మీకు కంప్లీట్గా థియరీ కాన్సెప్ట్సే కాబట్టి ఇలాగే ఉంటుంది. బట్ మీరే నెగిటివ్గా థింక్ చేయొద్దండి. జస్ట్ నేనేం చెప్తున్నాను, నేనేం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను వాటిని జస్ట్ ఫోకస్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఏమి నేర్చుకుంటున్నామో అది ఇదే వీడియోలో ఒక ఓవర్వ్యూలో మీకు కవర్ చేస్తున్నాను అంతే. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నుంచి మీకు ఓకేనా పైథాన్ ఓవర్వ్యూ కింద మీకు ఇంట్రడక్షన్ టు పైథాన్ అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేశారు, ఓకేనా, ఈ పైథాన్లో ఉన్న అంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవడం ద్వారా ఇందులో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, ఓకే, అవి నేర్చుకుంటారు. మరి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే మనకంటూ ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, మరి ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఇంకా ఉబంటు అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కావచ్చు, అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కావచ్చు, ఎలా ఇన్స్టాల్ చేయాలో అది చెప్తాను. తర్వాత ఇందులో ఉన్న కొన్ని కీవర్డ్స్, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని సర్టెన్ వర్డ్స్ అనేవి ఉంటాయి, వాటికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, దానికోసం మాత్రమే మనం వాడాలి. ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కోసం యూజ్ చేసామనుకోండి అది ఎర్రర్స్ వస్తుంది. ఓకేనా. సో ఈ కీవర్డ్స్ ఏంటో మనం తర్వాత చూద్దాం. తర్వాత అలాగే పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఎలా టైప్ చేయాలా, ఓకేనా, సో దాని యొక్క సోర్స్ కోడ్ స్టైల్ ఏంటో చూద్దాము. తర్వాత అలాగే వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, అలాగే కామెంట్స్ అంటే ఏంటి, అలాగే ఇందులో మనం రాసే ప్రతి ఒక్కటి ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తుంది పైథాన్. సో ఆ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి చూద్దాము. ఓకేనా. తర్వాత ఇదే ఓవర్వ్యూ పార్ట్లో మీకు డేటా టైప్స్ మనం ఎంటర్ చేస్తున్న ప్రతి ఆబ్జెక్ట్ ఏదో ఒక డేటా టైప్ కిందకి వస్తుంది. ఓకేనా. A = 5 అంటాను, B = 5.0 అంటాను, అలాగే string 1 = hello అంటాను, ఇండియా అంటాను. సో ఇవన్నీ రకరకాల డేటా టైప్స్. ఓకేనా. సో మనకు నంబర్ డేటా టైప్స్ ఉన్నాయి, సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనం 1 2 3 4 5 6 అని ఇట్లా ఒక ఆర్డర్లో డేటాస్ మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇవన్నీ సీక్వెన్స్ డేటా టైప్లోకి వస్తుంది. అలాగే సెట్స్ ఉన్నాయి, నన్ టైప్స్ ఉన్నాయి, మ్యాపింగ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ రకరకాల డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. దీంతో పాటు ఈ డేటా టైప్స్ మధ్య మనం ఓకేనా అడిషనల్ చేయాలా లేదంటే కంపేర్ చేయాలా, ఒక సర్టెన్ గ్రూప్లో ఒక ఐటెం ఉందా లేదా కనుక్కోవాలి. ఓకేనా. సో ఒక పర్టికులర్ రెండిట్లోనూ ఒక వాల్యూ సేమ్ ఉందా లేదా, ఓకేనా, రెండు వాల్యూస్ని కంపేర్ చేయాలి. సో ఇలా రకరకాల మనకు ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతుంది. సో వీటిని మనం తెలుసుకోవాలంటే ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనం ఆపరేటర్స్ యూజ్ చేయాలి. ఆ ఆపరేటర్స్ ఏంటో ఓకేనా వాటి గురించి డీటెయిల్డ్గా మనం విత్ ఎగ్జాంపుల్స్తో నేను సపరేట్ వీడియో ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకేనా. దీని తర్వాత ఆపరేటర్స్ తర్వాత మీకు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అంటే ఏంటి, అలాగే మనం రాసిన సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన ఇన్పుట్ డేటాని యూజర్స్ నుంచి ఎలా తీసుకోవాలా, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలా, అలాగే ప్రాసెస్ చేసిన తర్వాత ఆ డేటాని ఓకేనా, సో యూజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటున్నాను. ఓకేనా. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలా, అలాగే ఆ ప్రాసెస్ వచ్చిన రిజల్ట్ని ఎలా అవుట్పుట్ చేయాలా, అంటే కన్సోల్ పైన యూజర్ కనిపించే విధంగా మనం ఎలా ప్రింట్ చేయాలా, సో దాని గురించి తెలుసుకుంటాము. అలాగే కొన్ని డేటా టైప్స్ మనకు టైప్ కన్వర్షన్ అంటున్నాం ఇక్కడ. సో ఈ టైప్ కన్వర్షన్స్ ఏంటి, ఇందులో మనకు ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అనేవి 2 types ఆఫ్ కన్వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 కన్వర్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్తో మనం ప్రాపర్గా తెలుసుకుంటాం. ఓకేనా. దీంతో పాటు ఫైనల్గా బేసిక్స్లో ఓకేనా గుర్తుపెట్టుకోండి డీబగ్గింగ్. బగ్స్ అంటే ఏంటి, ఎర్రర్స్. ఓకేనా. సో మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి ప్రాపర్ అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రానప్పుడు మనకు బగ్స్ అనేటివి రైజ్ అవుతుంది. ఈ బగ్స్ అనేటివి
ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ఎర్రర్స్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చో అది కూడా ఫైనల్గా బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటారు. ఈ మొత్తం ఈ థియరీ ఏదైతే ఉన్నదో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ దిస్ ఓవర్వ్యూ, ఓకేనా, ఓవర్వ్యూ తర్వాత మీకు ఓకేనా కంప్లీట్గా మీరు ఇండివిజువల్గా అగైన్ ప్రతి డేటా టైప్ని మళ్ళీ మనం ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా, దానిపైన ఎటువంటి ఆపరేషన్ చేయొచ్చు ఇన్ డీటెయిల్గా. అంటే ఇదంతా బేసిక్స్. ఇప్పుడు మీరు ఓవర్వ్యూ ఏదైతే చూస్తారో ఇవన్నీ కూడా బేసిక్స్. ఈ బేసిక్స్ పైన ఇండివిజువల్ వీడియోస్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్. తర్వాత మీడియం లెవెల్లో ఓకేనా ఎక్కడి నుంచి అంటే డేటా టైప్స్ నుంచి ఓకేనా, అలాగే ప్రతి ఒక్కటి ఆ తర్వాత వచ్చేదంతా మీడియం లెవెల్ లాంగ్వేజ్ స్కిల్స్లో పార్ట్గా మీరు ఒక మీడియం లెవెల్లో రిమైనింగ్ థింగ్స్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటారు. ఫైనల్గా ఆ మీడియం లెవెల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ తర్వాత మీకు అగైన్ నేను హై లెవెల్ ఓకేనా కొంచెం ఇన్డెప్త్గా డేటా సక్సెస్ కూడా ఫైనల్గా ఇస్తాను. సో ఇవంతా కూడా కొన్ని వీడియోస్ అనేది కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. జస్ట్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. లాంగ్వేజ్ అనేది జస్ట్ లైక్ మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇట్లా కంప్యూటర్కి మనం అర్థమయ్యేటట్టు మనం ఒక సర్టైన్ లాంగ్వేజ్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ని తీసుకుంటాం. అందులో కోడింగ్ అనేది కోడింగ్ అంటే ఇక్కడ ఏంటి, కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ దానికి అర్థమయ్యేటట్టు మనం మనకు అర్థమైన భాషలో అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కమాండ్స్ని ఇస్తాం, ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఆ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసుకొని ఓకేనా నేర్చుకుంటాం అనమాట. సో మనం ఎట్లా తెలుగు, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటామో ఇలా ఇది కూడా సేమ్ అంతే. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. అచ్చ తెలుగులో వీలైనంత మ్యాక్సిమం నాకెంత తెలుసు అంత మీకు క్లియర్ కట్గా విత్ హెచ్డి ఓకేనా గుర్తుపెట్టుకోండి, హెచ్డి క్లారిటీతో మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. విత్ ప్రాక్టికల్గా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో స్టార్టింగ్ థియరీ కాబట్టి ఇలాగే ఉంటుంది. సో థియరీకి 1 by 1 మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కావద్దండి. రివైజ్ చేయండి, ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్స్ చేయండి, ఓకేనా. కామెంట్స్ మొత్తం ఎప్పుడప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, మీ కామెంట్లోనే మీకు సొల్యూషన్ ఇస్తాను. లేదు ఎక్కడైనా కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంది దాన్ని ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆన్ స్క్రీన్ అనుకుంటే సపరేట్ ఆన్ స్క్రీన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు కంప్లీట్ ఒక లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవచ్చో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఓకేనా. సో థ్యాంక్స్ మరి ఇంత పేషెన్స్గా మీరు వీడియో చూసినందుకు గాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, ఓకేనా. అలాగే కామెంట్స్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.